ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. దీంట్లో ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా కూడా ఇంకా ప్రజల్లో ఏదో ఒక లోటు కనబడుతుంది, ప్రజలు ఇంకా మనపైన నమ్మకం లేకుండా ఉన్నారు అనే ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు? దీనిపైన మనతో విశ్లేషించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు నాతో పాటు లైవ్లో ఉన్నారు. హలో లలిత్ కుమార్ గారు, నమస్తే సార్. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని యాజ్ ఏ ఒక సీనియర్ జర్నలిస్ట్గా, చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా దీన్ని ఎలా మీరు అనాలిసిస్ చేస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటంటే, మనం ఎంతో కష్టపడుతున్నా చేస్తున్నా ఏదో లోటు కనపడుతుంది ప్రజల్లో, ఏదో మనం మిస్ అవుతున్నాము అనే భావన ఆయన ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశంలో చెప్పడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా వీళ్ళకు కొన్ని పథకాలు, వ్యవహారాలు, కథ అన్ని ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరంటే గనక ఐఏఎస్లు, ఐపీఎస్లే. అంటే సాధారణ పరిపాలన దగ్గర నుంచి వ్యవస్థలన్నిటినీ నడిపించే వాళ్ళు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్. ఇక్కడ ఎక్కడైతే వీళ్ళ వల్ల ప్రజలకు సరైన అవసరాలు తీరటంలో ఏదైనా జాప్యం జరిగినా, లేకపోతే వాళ్ళ పనితీరులో ఏదైనా నెగ్లిజెన్సీ కనపడినా కూడా ఆ ఇంపాక్ట్ ప్రజలలో, మనం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, గత ప్రభుత్వాన్ని చూసాము, ఈ ప్రభుత్వంలో మార్పు అనేది కనపడుతుందని అబ్జర్వ్ చేస్తారు ప్రజలు. ఆ బాధ్యత ఎవరి మీద ఉందండి? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి, ఎందుకంటే ఆల్రెడీ ఐఏఎస్లు అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న వాళ్ళే, ఐపీఎస్లు చదువుకొని టెస్టులు రాసి పాస్ అయ్యి ఆ స్థితికి వచ్చిన వాళ్ళే. గవర్నమెంట్ వ్యవస్థలు ఎట్లా మెయింటైన్ చేయాలి, ఆ వ్యవహారం అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ ఇస్తాడు, మిగతాది వాళ్ళు అల్లుకుని వెళ్ళిపోతారు. అంటే ఒక ప్రజల్ని మనం పరిపాలన ఎలా ఉండాలనేది ఐఏఎస్లు చేస్తారు, శాంతి భద్రతలు, గత వ్యవహారాలన్నీ కూడా ఐపీఎస్లు చేస్తారు. ఇక్కడ ఏమాత్రము గత ప్రభుత్వాన్ని మించి ఇక్కడ ఏదైనా ప్రత్యేకంగా వాళ్ళ ప్రజలను సర్వీస్ అందిస్తూ వాళ్ళ మనలను పొందే విధంగా ఆ రిసీవింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రజలు తేడా కంపారిజన్ కనపడుతుంది. గత ప్రభుత్వం ఎలా ఉన్నాము, ఈ ప్రభుత్వం ప్రభుత్వం బాగా చేస్తున్నారు. అదంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళు వాళ్ళ కింద అధికారులతోనే డిపెండ్ అయ్యి చేయించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద ఏ విధంగా అయితే ఆధారపడతాడు, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా కింది స్థాయి వాళ్ళ మీద ఆధారపడతారు. లాస్ట్ చివరికి వచ్చేసరికి కానిస్టేబుల్ వరకు వస్తుంది ఈ ఇష్యూ. అంటే ఐపీఎస్లు అయితే కనుక శాంతి భద్రతల విషయంలో కీలకమైన వాళ్ళు ఎవరు అంటే కనుక కానిస్టేబుల్స్ అని వస్తుంది. అట్లాగే ఐఏఎస్ కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా అన్నా కూడా క్లర్క్ వరకు వస్తుంది. అంటే అక్కడ క్లర్క్ తప్పు చేసినా కూడా ఇంపాక్ట్ ప్రభుత్వం మీద వస్తుంది, కానిస్టేబుల్ తప్పు చేసినా కూడా ఇంపాక్ట్ ప్రభుత్వం మీద వస్తుంది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మనం ఏదో మిస్ అవుతున్నాం, అన్ని ఇస్తున్నా కూడా ప్రజలకు మనము రిసీవింగ్ ఎలా చేసుకుంటున్నాం, ప్రజలకు రిజల్ట్స్ ఇమ్మీడియట్ గా పని ఏం చేసి పెడుతున్నాం, ఏదో మిస్ అవుతున్నాం ప్రజల దగ్గర మనం అనే భావన ఆయన వ్యక్తపరిచాడు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారంటే ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజలకు సంబంధించిన పథకాల విషయం కానీ, పనులు కానీ ఏవైనా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళతో ఏం అవసరమే లేకుండా ఆ సిస్టమ్ ప్రకారం ఆఫీసులకు వెళ్ళి ఆయా పనులు చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ప్రతి పనికి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించండి, ఎమ్మెల్యేతో ఒకసారి చెప్పించండి, మంత్రితో ఒకసారి చెప్పించండి, ఆయన చెప్తే ఇస్తాను, ఈయన చెప్తే ఇస్తాను అనే వ్యవస్థ ప్రతి శాఖలోనూ వచ్చింది. అప్పుడు ప్రజలు అధికారుల దగ్గరికి వెళ్లకుండా ప్రజలంతా ఎమ్మెల్యేల దగ్గరికి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల దగ్గరికి వచ్చే పరిస్థితి నెలకొంది. అంటే ఇంత స్వతంత్రంగా తన హక్కును ప్రజలు ఒక గవర్నమెంట్ పెట్టిన ఆఫీస్కి వెళ్ళి తనకు సంబంధించిన పని కోసము ఒక అధికారిని అప్రోచ్ అవుతాడు. కానీ మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యేని ఎన్నుకునేది ఇదే ప్రజలు,
మళ్ళీ ప్రతి పనికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మళ్ళీ అధికారికి ఫోన్ చేయించుకోను, లేకపోతే కాగితం రాయించుకోను, మళ్ళీ అధికారి దగ్గరికి వచ్చి ఆ వర్క్ కి అంత ప్రాసెస్ అవసరం లేదు. ఇది కూడా ఎమ్మెల్యేలు కూడా ప్రజలను ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ దగ్గర రప్పించుకునే విధంగా కాకుండా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ప్రజా దర్బార్ లాంటివి పెట్టి సాల్వ్ చేయొచ్చు. మిగతా ఇవన్నీ కూడా ప్రభుత్వ స్కీములు, శాఖలకు సంబంధించినవన్నీ కూడా ప్రజలు నేరుగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, వెళ్ళి చేయించుకోవచ్చు. ఆ విధంగా కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సూచించాలి. అక్కడ కాని పక్షంలో, అక్కడ ఏదన్నా సమస్య వచ్చిన పక్షంలో అప్పుడు మనం ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ఎవరైనా హైయర్ అథారిటీని మనం కలవచ్చు. అట్లాగే ఇక్కడ ఐపీఎస్ కు సంబంధించి చరణ్, ఈ పోలీస్ శాఖలో ఎక్కువగా ఏది ఉంటుందంటే రికమెండేషన్ వ్యవస్థ ఉంటుంది. అంటే ఏదైనా 2 వర్గాలు ఉన్నప్పుడు 2 వర్గాల నుంచి కంప్లైంట్స్ కానీ ఇంకొకటి కానీ ఇమ్మీడియట్ గా ఇంకా మిగతా ప్రాసెస్లు కానీ ఏమైనా చేయాలంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఏదైనా వర్క్ ఉందంటే కనుక అటువైపు నుంచి టీడీపీకి సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో అదే ఒక మాట అన్నారు. ఏమన్నాడంటే మనము చట్టపరంగా న్యాయపరంగా తన ఎవరైనా కూడా ఏ పార్టీలు చూసుకోకుండా మనం ఏదైతే మనం వర్క్ చేసుకునే విధంగా మీరు ఆ ఐపీఎస్ అంతా కూడా వర్క్ చేయాలి అని ఉద్దేశిస్తూ వైజాగ్ లో జరిగిన ఒక సంఘటనను ఆయన ఉదయీకరించాడు. ఎక్కడంటే వైజాగ్ లో దాడి జరిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకోలేదంట. అంటే ఆ దాడి చేసిన వాళ్ళు ఒక బలమైన రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు, బాధితులు ఎవరు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోలేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి మారాలి అని పవన్ కళ్యాణ్ చెప్పాడు సార్. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ దాన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తన లోపాలను ఒప్పుకుంటున్నాడు, తన ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అనే విధంగా ఇవాళ తయారైంది కాబట్టే ఆయన తప్పిదాలను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిపి ఐపీఎస్ అధికారులపైన వీళ్ళు బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళ పేరుని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఆయన పాజిటివ్గా చెప్పారు. ఎట్లా మీరందరూ మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నా కూడా ఎక్కడో ఒక చిన్న చిన్న లోపాలు కనబడుతున్నాయి, దీన్ని సరి చేసుకుందాం, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలంటే ఐపీఎస్ అధికారులు కంపల్సరీ కృషి చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. కానీ ఇది నెగిటివ్ కోణంలోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ చరణ్, ప్రతిపక్ష పార్టీలు అంటే కనుక గత రాజకీయాలు వేరు, ఒక 20 ఏళ్ల క్రితం రాజకీయాలు వేరుగా ఉండేవి. ఇప్పుడు రాజకీయాలు మరే. నేను అవునంటే వైసీపీ కాదంటుంది అనేసి చంద్రబాబు నాయుడు గారే ఎన్నో సభలో చెప్పారు. మనం అవునంటే వైసీపీ కాదంటుంది, మనం కాదంటే వైసీపీ అవునంటుంది అనే విషయంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం చెప్పినా కూడా దాన్ని నెగిటివ్ కోణంలో దాన్ని ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో వైసీపీ సహజంగా చేస్తుంది. ఎందుకంటే అది ఒక ప్రతిపక్ష పార్టీగా దాని పని అది నెగిటివ్ గానే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు, తనకు పరిపాలన చేత కావటం లేదనేసి అన్నాడు. కానీ ఇది వాస్తవం కాదు. ఎవరు కూడా ముఖ్యమంత్రి అనేవాళ్ళు పబ్లిక్ తో కలుస్తున్నప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి వచ్చే కొన్ని వాయిసెస్ తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి పోయే వరకు ఆయన ఉంటే ప్రజలతో, లేకపోతే అధికారులతో. దీంట్లో ఆయన కొన్ని అబ్జర్వ్ చేశాడు కొన్ని నియోజకవర్గాలలో. అంటే ప్రజలకు మనం సర్వీసు ప్రజలు సాటిస్ఫై అవుతున్నారా, ఎందుకు మన దగ్గరికి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో కానీ ఎక్కడైనా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వినతి పత్రాలు తీసుకుంటారు. ఆ వినతి పత్రాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసామంటే కనుక ఎలా వెళ్తారంటే, వినతి పత్రం ఇచ్చిన వాళ్ళు నా పని అయిపోయింది అన్నట్లు వెళ్తుంటారు. అవన్నీ మనము సాల్వ్ చేస్తున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. ఇంతమంది వినతి పత్రాలు ఇస్తున్నారు, పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రజా దర్బార్లో వినతి పత్రాలు ఇస్తున్నారు, ఇవన్నీ ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేస్తున్నామా, ఎన్ని సాల్వ్ చేస్తున్నాము, దీని మీద కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారన్నమాట.
మాకు పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, మాకు ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుంది, మా పని ఎప్పుడు అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చూస్తుంటారు. ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడుకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, వీళ్ళు ప్రజలు ఏదో మిస్ అవుతున్నారు, మనం అంతా కష్టపడతానే ఉన్నాం ఉదయం లేచినప్పటి నుంచి. ఐఏఎస్ కష్టపడడం లేదు, ఐపీఎస్ కష్టపడడం లేదు అని చెప్పలేదు ఆయన. మనం కష్టపడుతున్నాం కానీ ఎక్కడో లోపం జరుగుతుంది, ఏదో మిస్ అవుతుంది, ప్రజల్లో ఏదో కొద్దిగా అసంతృప్తి ఆయనకు కనపడింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇలా ఉంది పరిస్థితి, మనం ఇంకా చాలా జాగ్రత్తగా పని చేయాలి. ప్రజలకు మన దగ్గరికి ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి ఏదైనా పనికి వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా ఆ పబ్లిక్ కి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా పని చేసి పంపించే విధంగా ఉంటే కనుక వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అటువంటి రెస్పాన్సిబుల్ మనం వర్క్ స్టైల్ మార్చుకుంటే ప్రజలకు మరింత దగ్గర అవుతాము. మనం ఎంత ఇచ్చినా, ప్రజలకు ఎంత డబ్బులు ఇచ్చినా, బ్యాంకుల్లో వేసినా లేకపోతే ఏదో పథకాలు ఇచ్చినా ఈ పథకాలు మా హక్కు అనేట్లట్లే అనుకుంటారు తప్పితే వాళ్ళు ప్రభుత్వ పనితీరు ఎప్పుడు బయటపడుతుందంటే, ప్రజలు ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఆఫీసుకి వెళ్ళి ఒక దరఖాస్తు ఫారం ఇచ్చి తను ఎప్పుడైతే తనకు కావాల్సింది ఇమ్మీడియట్ గా ఎంత తొందరగా వస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్. ఎప్పుడైతే ఆ డిలే రేపు చూద్దాం పోముందు అది క్లరికల్ వరకు వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరో అధికారులు ఇచ్చారు, ప్రభుత్వం స్కీములు ఇచ్చింది అని క్లర్క్ సరిగా పనిచేయలేదు అనుకోండి, ఒక ఎంఈఓ సరిగా పనిచేయలేదు అనుకోండి, ఒక ఎంపీపీ సరిగా పనిచేయలేదు అనుకోండి, ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద పడుతుంది. ఆ ఉద్దేశంతో అన్నాడు తప్పితే ఇక్కడ నెగటివ్ కోణం చూడ, ప్రతిదీ మనం నెగటివ్ కోణం చూడాలంటే వైసీపీ పార్టీ కాబట్టి నెగటివ్ కోణంలో చూస్తుంది. ఇక్కడ మిస్టేక్ ఏంటి, ఏం జరుగుతుందని ఈ రివ్యూలో తెలిసింది. ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో ఐఏఎస్లకు కూడా తెలుస్తుంది, ఓహో ఇలా ఉందా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అతని అబ్జర్వేషనే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు చరణ్. అట్లాగే పార్టీకి సంబంధించిన లాయలిస్టుల వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకే తెలియకుండా ఒక సీక్రెట్ సర్వే కూడా చేస్తారు. అంటే ఏది తప్పు జరిగినా కూడా దాన్ని ఇమ్మీడియట్ గా మనం రెక్టిఫై చేయాలి, అంత కేర్ గా ఉంటారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మనం మెచ్చుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంత ప్రభుత్వం మంచి పని చేస్తున్నా కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంతసేపు దీన్ని నెగిటివ్ కోణంలోనే చూస్తుంది. ఎందుకంటే వాళ్ళకు మైలేజ్ కావాలి కాబట్టి. ఇక్కడ ఆయన చాలా పాజిటివ్గా, చాలా మంచి ఉద్దేశంతో మనం ఇంకా అప్గ్రేడ్ చేసుకుందాం, మన పన్నుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటి నుంచి మనం బయటపడదాం, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనేది డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం ఆలోచన. దీన్ని వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తూ, అదిగో ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుందని వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారు, వాళ్ళకు చేత కావట్లేదు అని చెప్పేసి వీళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానిపైన వాళ్ళు పోస్టు పెడుతున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఎంతసేపు ఏదో ఒకటి నెగిటివ్ చేయాలి, ఆ నెగిటివ్ నుంచి మనం లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తున్న పనులే తప్పితే మరొకటి లేదు. ఇది ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం తెలపండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.